పురాతన మధ్యయుగ ఒడిశా దేశంలో భాగమైన అద్భుతమైన ప్రదేశాల గురించి కథలతో నిండి ఉంది. అయితే కోనార్క్ సూర్య దేవాలయం 800 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం చుట్టూ అనేక కథలు మరియు రహస్యాలు కూడా ఉన్నాయి. కాలంలో మార్పులు జరిగినా ఎన్నో దాడులను ఎదుర్కొని చరిత్రకు తార్కాణంగా నిలబడిన కోనార్క్ సూర్య దేవాలయంలోని రహస్యాలు మనోహరమైన పురాణాలు, జానపద కథలతో ముడిపడి ఉన్నది. ఆ రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆలయ నిర్మాణంలో చాలా భాగం శిథిలావస్థకు చేరుకున్న అత్యంత ప్రజాదరణ పొందిన ఆలయంగా మిగిలిపోయింది. నల్ల గ్రానైట్ రాయితో నిర్మించిన ఈ ఆలయంలోని కళావైభవం నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునక. సూర్యుని మొదటి కిరణాలు ఆ ఆలయం ప్రధాన ద్వారాన్ని తాకేలా రూపొందించడం విశేషం. ఇక్కడ నిర్మించిన చక్రాలు గడియారం మాదిరిగా సమయాన్ని అంచనా వేస్తాయి. కోనార్క్ సూర్య దేవాలయాన్ని తూర్పు గంగా రాజవంశానికి చెందిన రాజు లంగూల నరసింహదేవ నిర్మించారు. ఈ ఆలయానికి ప్రధాన వాస్తుశిల్పి విష్ణు మహారాణా. తన పాలన ప్రారంభ రోజుల్లో కళింగ కాకతీయ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన రాజు గణపతితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. కేవలం 18 సంవత్సరాల వయసులో నరసింహదేవుడు దాదాపు 3 సంవత్సరాలు నిరంతరం యుద్ధం చేస్తూనే ఉన్నాడు. యుద్ధంలో రాజు గణపతిని ఓడించి నరసింహదేవుడు చాలా సంపదతో కళింగకు తిరిగి వచ్చినప్పుడు రాజభవనంలో అతనికి గొప్ప స్వాగతం లభించింది. తన కుమారుడు నరసింహదేవుడి ధైర్య సాహసాలకు రాణి తల్లి కస్తూరిదేవి చాలా సంతోషించింది. మీ తండ్రి అనంగభీవదేవ పూరిలోని శ్రీ క్షేత్రంలోని జగన్నాథుని గొప్ప ఆలయాన్ని పునరుద్ధరించాడు. మీరు కోనార్క్లోని అర్కక్షేత్రంలో మరింత గొప్ప భారీ సూర్య దేవాలయాన్ని నిర్మించాలని నేను కోరుకుంటున్నాను. నరసింహదేవుడు తన తల్లిని సూర్య దేవాలయం మాత్రమే ఎందుకు, కోనార్కులో ఎందుకు అని అడిగాడు. తన కొడుకి ప్రశ్నలకు సమాధానంగా తల్లి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు నారద మహర్షిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవాడని చెప్పింది. ఒకసారి నారదుడు అతనికి ఒక పాఠం నేర్పడానికి ఒక ప్రణాళిక వేశాడు. నారదుడు సాంబుని అందమైన శరీరాన్ని ప్రశంసించి గోపిక బాలికలతో జలక్రీడలు ఆడమని ప్రేరేపించాడు. మరోవైపు అతను వెళ్లి శ్రీకృష్ణుడికి సాంబుడు గోపికలతో జలక్రీడలు ఆడుతున్నాడని చెప్పాడు. ఇది విన్న శ్రీకృష్ణుడు చాలా కోపంతో వెంటనే తన కొడుకు సాంబుడిని శపించి నువ్వు గర్వించే అందమైన శరీరం ఇప్పుడే నాశనం అవుతుందని చెప్పాడు. సాంబుడికి కుష్టు వ్యాధి వచ్చింది. నారదుడు ఆ వ్యాధికి మందు ఇచ్చి ఓద్ర దేశంలోని కోనార్క్ వద్ద చంద్రభాగ నది ఒడ్డున సూర్యుడిని పూజించమని సాంబుడికి సలహా ఇచ్చాడు. అప్పుడే సాంబుడు ఈ శాపం నుండి విముక్తి పొందగలడు. చాలా సుదీర్ఘమైన కష్టతరమైన ప్రయాణం తరువాత సాంబుడు కోనార్క్లోని చంద్రభాగ నది దగ్గరకు చేరుకున్నాడు. ఆహారం మానేసి 12 సంవత్సరాలు కఠిన తపస్సు చేసిన తరువాత సూర్య భగవానుడు అతని ముందు ప్రత్యక్షమై సాంబుడిని వ్యాధి నుండి విముక్తి పొందమని దీవించాడు. చంద్రభాగ నదిలో స్నానం చేసిన తరువాత అతను ఇప్పుడు వ్యాధి నుండి విముక్తి పొందాడు. మరియు అతని చేతిలో ఒక చిన్న రాయి ఉంది. సాంబుడు ఆ రాయిని అక్కడ ప్రతిష్ఠించి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాడు. వివాహమైన తరువాత చాలా సంవత్సరాలు సంతానం లేనప్పుడు తాను కూడా ఆ సూర్య దేవాలయంలో పూజలు చేసి ఆ సూర్యుడిని తన కొడుకుగా పొందానని రాజమాత కస్తూరిదేవి నరసింహదేవుడికి చెప్పింది. తల్లి మాట విన్న నరసింహదేవుడు కోనార్క్లో ప్రపంచంలోనే అత్యంత గొప్ప భారీ సూర్య ఆలయాన్ని నిర్మిస్తానని తన తల్లికి వాగ్దానం చేశాడు. శివే సమాంతరాగా ప్రసిద్ధి చెందిన సదాశివ సమంతరాయ్ మహాపాత్ర ఆయన ప్రధానమంత్రి. ప్రసిద్ధ వాస్తుశిల్పి విష్ణు మహారాణా ఆలయ నమూనాను తయారు చేసి రాజు నరసింహదేవుడికి సమర్పించాడు. ఆలయ నమూనాను చూసిన నరసింహదేవుడు చాలా సంతోషించి ఆలయ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించాడు. పెద్ద రాళ్లను దూర ప్రాంతాల నుండి తీసుకువచ్చారు. ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరగడం ప్రారంభించాయి. 12,000 మంది కళాకారులు కలిసి 12 సంవత్సరాలలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించారు. కానీ లక్షలాది ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ భారీ ఆలయం గోపురంపై అయస్కాంత పదార్థంతో తయారు చేయబడిన కలశాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. మరోవైపు మరుసటి రోజు రాత్రి నాటికి కలశాన్ని ప్రతిష్ఠించకపోతే అన్ని కళాకారుల తలలను వారి శరీరాల నుండి వేరు చేయాలని రాజు నరసింహదేవుడు ఆదేశించాడు. ఇది విన్న కళాకారులందరూ ఆలోచనలో మునిగిపోతారు. ప్రధాన కళాకారుడు విష్ణు మహారాణా ఇంటిని విడిచిపెట్టే సమయంలో అతనికి ఒక కుమారుడు ఉన్నాడు.
అతని పేరు ధర్మపద. ప్రజలు అతన్ని ప్రేమగా ధర్మ అని పిలిచారు. ధర్మ తన తండ్రిని చూడడానికి వెళ్ళాడు. వెళ్లే సమయంలో తల్లి అతడికి కొన్ని పండ్లను ఇచ్చి పంపింది. కోనార్క్ చేరుకున్న ధర్ముడు తండ్రిని ఇతరులను పలకరించాడు. కానీ ఎవ్వరూ కూడా సంతోషంగా లేకపోవడంతో విషయం తెలుసుకొని తానే గోపురంపై కలశం పెడతానని చెప్పాడు. చెప్పిన విధంగా కలశాన్ని గోపురంపై పెట్టగానే ఆలయం లోపల ఉన్న సూర్యుని విగ్రహం గాలిలో తేలాడడం ప్రారంభించింది. 1200 మంది కళాకారులు చేయలేని పనిని 12 ఏళ్ల బాలుడు చేశాడని రాజు తెలుసుకొని అందరికీ మరణశిక్ష విధిస్తాడేమో అనే సందేహాన్ని వెలుబుచ్చుతారు. తన ప్రాణాల కంటే 1200 మంది ప్రాణాలు ముఖ్యమని భావించి ధర్మ చంద్రభాగ నదిలోకి దూకి ఆత్మార్పణ చేసుకుంటాడు. ఆ తరువాత అక్కడికి వచ్చిన నరసింహదేవుడు ఆ ఆలయాన్ని చూసి అద్భుతమంటూ ప్రశంసించాడు. ఆలయ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం నిర్ణయించాడు. కానీ నిర్ణయించిన సమయం మంచిదే, కానీ అది సరైన సమయం కాదని చెబుతాడు మంత్రి శివేయు సమంత. కానీ రాజు ససేమిరా అంటూ ప్రతిష్ఠ జరగాల్సిందేనని పట్టుబడతాడు. అనుకున్న విధంగా ప్రాణ ప్రతిష్ఠ జరిగినా ఆ తరువాత అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. విదేశీ దండయాత్రలతో కోనార్క్ ఆలయం తల్లడిల్లిపోతోంది. సంపదను దోచుకుపోతారు, ఆలయాన్ని విధ్వంసం చేస్తారు. ఆ తర్వాత ఆలయం చాలా కాలం పాటు దట్టమైన అడవిలోనే ఉండిపోయింది. అయితే పోర్చుగీసు వ్యాపార నౌకలు ఈ ఆలయాన్ని గుర్తించి నల్ల పగోడా అని పిలవడం ప్రారంభించారు. ఈ ఆలయం సమీపంలో సముద్ర ప్రాంతం ఉండడం, ఈ ఆలయంలో ఏర్పాటు చేసిన అయస్కాంతం కారణంగా ఓడలను ఆకర్షించడంతో యాదృచ్ఛికంగా నల్లపగోడాను పోర్చుగీసు నావికులు 1676లో గుర్తించారు. బలమైన అయస్కాంతం కారణంగా సముద్రంలోని ఓడలు ఒడ్డుకు కొట్టుకురావడం మొదలుపెట్టాయి. బహుశా ఈ కారణంగానే పోర్చుగీసు వారు కూడా ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చునని చరిత్రకారులు చెబుతున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.